నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమాత్మ పరతత్వమంతా శ్రీరామనామంలో అంతర్నిహితమై ఉంది. ఈ నామం జపించిన చోట విచారాలు, విషాదాలు, నైరాశ్యాలు, కన్నీళ్లు ఉండవు. వేల సంవత్సరాలుగా మహర్షులు, యోగులు, సిద్ధులు, మునులు, రాజులు, అనేక దివ్యమూర్తులు రామనామాన్ని జపించి తరించిన వారే. అలాంటి నామాన్ని కోదండంగా అలంకరించిన అవతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి. ఆ మూర్తి నెలకొన్న దివ్య ఆరామం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలో దరూర్ క్యాంప్లో వెలసిల్లుతున్న శ్రీ కోదండరామ శక్తి గణపతి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. కరీంనగర్ జిల్లాలో జగిత్యాల దరూర్ క్యాంప్లో నిర్వహించే శ్రీ కోదండ రామాలయం ఏప్రిల్ 17వ తేదీన 1979లో శ్రీ త్రిదండి పెద్దజీయర్ స్వామివారి కరకమలములచే ప్రతిష్ఠించిన దేవాలయమని పెద్దల ద్వారా అవగతమవుతోంది. ఆనాటి నుండి నేటి వరకు దినదిన ప్రవర్ధమానమై అశేష భక్తజన వాహినిని ఆకర్షించే వైవిధ్యభరితమైన దేవాలయంగా విరాజిల్లుతోంది. श्रीराम राम रामेति श्रीराम राम रामेति रमे रामे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने रामनाम वरानने. సృష్టికి అశాంతి కలిగిస్తున్న రావణ కుంభకర్ణాది రాక్షసులను వధించుటకై త్రేతాయుగంలో ఎత్తిన అవతారమే శ్రీరామావతారం. అలాంటి శ్రీరామచంద్రమూర్తి సతి సోదరుడు భక్తుని సహితంగా నెలకొన్న దేవాలయం శ్రీ కోదండరామ శక్తి గణపతి ఆలయం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణం దరూర్ క్యాంపులో నెలకొని ఉంది. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య, కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య, అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. బ్రహ్మాండాన్ని నడిపే కోదండమే శ్రీరామదండం. అనంతమైన పరాక్రమాన్ని సర్వదా స్తుతిస్తే అనంతంలోని అలజడులు నశించి కళ్యాణ భావాలు అల్లుకుంటాయి. సర్వ జగద్ రక్షాకరమైన శ్రీరామ రక్షాస్తోత్రం మహర్షి బుధకౌశికుని తపశ్శక్తితో మనకు అందింది. అలాంటి పురాణ పురుషుడు నెలకొన్న ఈ ఆలయం గర్భాలయంలో అమిత తేజోమయుడై భక్తులకు దర్శనమిస్తాడు. గర్భాలయంలో కోదండరాముడు కోదండం చేతబూని అమిత తేజో రూపంతో సీతా లక్ష్మణ సహితుడై కిరీటం ధరించి మెడలో పూలమాలాంకృతుడై సర్వసుందర రూపంతో భక్తులను వీక్షిస్తున్న భంగిమలో దర్శనమిస్తాడు. ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం.
రవికుల సుధాకరం రాజవర సకల అలంకార శోభితంగా మూల విరాట్ రూపాలు ప్రకటితమవుతాయి. ఆజానుబాబు నీలాభ్రకాయం ఆజానుబాబు నీలాభ్రకాయం రాజారి ఈ విగ్రహాకృతుల సమక్షంలోనే హృదయంగా తీర్చిదిద్దిన ఉత్సవ బేరాలు కూడా నెలకొని ఉంటాయి. అందరి హృదయాల్లో ఉండి సర్వుల్ని అలరింపజేసే అంతర్యామి అమృత స్వరూపుడు శ్రీరాముడు. దివ్య ప్రభావం రావణాసురవైరి పుంగవం రామం దేవదేవం. జగిత్యాల శ్రీ కోదండరామచంద్రుడు భక్తుల పాలిట పుణ్యమూర్తి అయి కామితార్థములన్నింటినీ నెరవేర్చే కల్పవృక్షంలా భాసిల్లుతాడు. పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత. ఈ కోదండ రామాలయం 17/4/1979లో శ్రీ 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 త్రిదండి పెద్దజీయ స్వామి వారి కరకమలములచే ప్రతిష్ఠించిన నాటి నుండి నేటి వరకు ప్రతి నిత్యము ఈ ప్రాంతం భక్తులతో ఎంతో వైభవంగా కళకళలాడుతూ ఉంటుంది. జగిత్యాల పట్టణంలోనే ప్రసిద్ధ రామక్షేత్రంగా ఈ ఆలయం పేరొందింది. రామమయం ఈ జగమంతా రామమయం. ధనహీనులకు రామనామమే ధనం, ఆర్తులకు శరణార్థులకు రాముని అనుగ్రహమే జీవన పరమార్థం. రాముని దివ్యానుగ్రహాన్ని అందుకోవటానికి, స్వామి శుభాశీస్సులతో తమ జీవిత చక్రాన్ని సుగమం చేసుకోవటానికి భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం. సిరికి జప్పడు శంఖ చక్రయుగముంచేదోయి సంధింపడు ఏ పరివారంబును చీరడు అభ్రకపతిన్ వల్లింపడు ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచో పరిచేలాంచనమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం భక్తమాతలచే అత్యంత వైభవపేతంగా నిర్వహించబడడం జరుగుతుంటుంది. ప్రతి పునర్వసు నక్షత్రము రోజు స్వామివారి యొక్క శ్రీ సీతారామ లక్ష్మణ ధ్రువమూర్తులకు పంచామృత ఫల రసాభిషేక కార్యక్రమాలు విశేషముగా నిర్వహించబడడం జరుగుతున్నది. ఒక్కసారి కనుక రామనామం ఉచ్చరించినట్టయితే 1000 సార్లు చెప్పినటువంటి ఫలితం కలుగుతుందని ఆ యొక్క పురాణాల్లో ఉంటుంటుంది. అదేవిధంగా ఇక్కడ విశేషంగా శ్రీ 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 త్రిదండి పెద్దజీయర్ స్వామివారు 108వ రామస్తూపము, ఆ యొక్క రామస్తూపాలు కట్టించాలనేసి వారు సదుద్దేశంతో రామాలయానికి ఆగ్నేయ భాగంలో రామస్తూపము ఉన్నది. ఆ రామస్తూపము 108వది కావడం విశేషము. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మికతకు వేదికలా ఉన్న ఈ దివ్యాలయం అనేక ఉపాలయాలకు నిలయంగా భాసిస్తోంది. ఆ ఉపాలయ దేవీ దేవతలను కూడా దర్శించుకొని తరిద్దాం. ఈ దరూర్ క్యాంపు కోదండరామస్వామి ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీరామును దూత సాటిలేని బలపరాక్రమవంతుడు, వజ్రం లాంటి శృధుడ దేహం గలవాడైన సింధూర వర్ణ ఆంజనేయమూర్తి దర్శనమవుతాడు. కిరీటం ధరించి నొసటన వైష్ణవ సాంప్రదాయ నామాలు కలిగి ఉంటాడు. అతి బలశాలి రామనామ సంపన్నుడైన హనుమంతుణ్ణి భక్తులు దర్శించి నమస్కరించుకుంటారు. శ్రీంకార దీపాదాసాంజనేయ ఓంకార రూపా శ్రీయాంజనేయ శ్రీకార దీపాదాసాంజనేయ శ్రీంకార వర్ణ శ్రీయాంజనేయ. మరో ప్రక్క నవగ్రహాల మందిరం కూడా అమర్చబడి ఉంది. ఈ నవగ్రహమూర్తులకు భక్తులు ప్రదక్షిణలు గావిస్తూ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ ప్రార్థిస్తూ తమ కోరికలను విన్నవించుకుంటారు. శ్రీ కోదండరాముని కోవెలలో మరో దివ్యాలయం శ్రీ శక్తి గణపతి ఆలయం. శ్రీరామ మందిరాన్ని దర్శించుకున్న భక్తులు ఈ ప్రాంగణంలోనే కొలువైన శ్రీ శక్తి గణపతి దేవాలయం దర్శించుకుని భక్తులు తరిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జగిత్యాల దరూర్ క్యాంపులో కోదండరామస్వామి ఆలయం ప్రక్కనే శక్తి గణపతి ఆలయం భాసిల్లుతోంది. ఈ ఆలయం 1994వ సంవత్సరంలో నిర్మింపబడి అతి సుందరంగా నెలకొల్పబడింది. విలాసిలోకరంజకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నటాశుభాశునాశకం నమామి తం వినాయకం. నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నదాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పుర
మురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వర. రామగాథలోని ఒక్కొక్క భాగాన్ని కాండం అని పిలుస్తారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ. కాండ అంటే నీరు అని, చెరుకు అని అర్థం. చెరుకుగడలో ఏ భాగాన్ని నమిలినా తీయదనమే. అలానే ఆ దివ్య అవతార పురుషుని చరితం కమనీయం. అలాంటి చరితార్థుడు ఈ ఆలయంలో భక్తుల కోర్కెలు తీరుస్తూ భక్తుల చేత పూజలందుకుంటూ పట్టాభిషిక్తుడై కొలువు తీరి ఉంటాడు. పాంచరాత్ర ఆగమ విధి విధాన పూర్వకంగా ఆలయంలో నిత్య నైమిత్తిక పూజాదికాలు ఉత్సవాది క్రతువులు కొనసాగుతాయి. పతయే నమః. ఈ దేవాలయంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి, హనుమాన్ జయంతి వంటి పర్వదినాలలో భక్తులు కుంకుమ పూజలు, వ్రతాలు, కోలాట భజనలు గావిస్తారు. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. నీదండ నాకు నీవెందు బోకు వాదేల నీకు వద్దు పరకు. కోదండ రామ కోదండ రామ కోదండ రామ పాహి కోదండ రామ. తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే. కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర. దశరథ రామ గోవింద. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంద్ర
చెంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు. ప్రకృతి రమణీయతకు అచ్చమైన చిరునామాగా భావించే దరూర్ క్యాంప్ శ్రీ కోదండరామ శక్తి గణపతి దేవాలయం భక్తుల కొంగు బంగారంగా వెలిగే పుణ్యక్షేత్రం. ఏ ప్రాంతం వారైనా జిల్లా కేంద్రమైన కరీంనగర్ చేరుకుని అక్కడి నుంచి కొత్తపల్లి, చేప్యాల, పూడూరు, నమలికొండ, కొండగట్టుల మీదుగా జగిత్యాలలోని దరూర్ క్యాంపుకి బస్సులలో చేరుకుంటారు. రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో. మారుతి, విభీషణుడు, శబరి వంటి మహాభక్తులచే కీర్తింపబడిన లోకాభిరాముడు శ్రీరాముడు. కోదండాన్ని ధరించి దురాత్ములను దునుమాడిన రాముడు కావున కోదండరాముడనిపించుకున్నాడు. ఆ రఘురాముడు సీతాలక్ష్మణ సమేతంగా నెలకొన్న అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్ర దర్శనం బహుజన్మల పుణ్యఫలం. ఆ దేవాది దేవతల కరుణా రసామృతం అందరి మీద వెళ్లి విరియాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.